ప్రవచనంలో భాగంగా రెండవ రోజు కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. ఆనంద్ గ్రూప్ ఆఫ్ ధార్మిక్ ఈవెంట్స్ అనే మా సంస్థ ఆనంద్ మ్యాట్రిమనీ గ్రూప్స్ అని మావి ఉన్నాయి. అంటే బ్రాహ్మిన్స్కి చక్కటి వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఒక మ్యాట్రిమనీ గ్రూపును మేము ప్రారంభించాము. చాలా కాలంగా ఈ మ్యాట్రిమనీ గ్రూపు ద్వారా అనేక సంబంధాలు కుదురుతూ మా సంస్థ యొక్క గొప్పతనం ఏమిటి అంటే ప్రతి 2-3 రోజులకి ఒక సంబంధం మా సంస్థ ద్వారా కుదురుతూ ఉంటుంది. ఇది మా సంస్థకి చాలా గొప్ప విషయం. ఈరోజు కార్యక్రమాలు ప్రారంభం చేసే ముందు మీకు చిన్న మనవి, మీలో ఎవరికైనా మీ ఇంటికి కోడలు రావాలన్నా లేదా మీ ఇంటికి అల్లుడు రావాలనుకున్నా మీరు వివాహాలు వెతుక్కునే భాగంగా మా నెంబర్ అక్కడ అన్ని చోట్ల ఆనంద్ మ్యాట్రిమోనియల్ అని మా నెంబరు వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేశాము. ఆ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పెడితే
జూన్ నెల 28వ తేదీ హైదరాబాదు నగరంలోని మోతీనగర్ శంకర మఠంలో ఆనంద బృందం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లీలాసుక మహర్షి రచించిన శ్రీకృష్ణ కర్ణామృతం మీద సాగుతూ ఉన్న 3 రోజుల ప్రవచనంలో 2వ రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. వర్ణనసేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్. అమ్మా, వర్ణనసేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్. స్వర్ణగిరీంద్రదీప్తులను సారసగర్భుని సృష్టి చిత్రమున్ వర్ణనసేయవచ్చు. వర్ణనసేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్. స్వర్ణగిరీంద్రదీప్తులను స్వర్ణగిరీంద్రశేఖరము సారసగర్భుని సృష్టి చిత్రమున్ వర్ణనసేయవచ్చు. అర్ణవ సప్తకమ్ములను ఆ హిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణనసేయవచ్చు. అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణనసేయవచ్చు. వర్ణన సేయలేనిది అమ్మ, వర్ణన సేయలేనిది అనివార్యమొకండు అది తల్లి ప్రేమయే. విష్ణులోకాన్ని, బ్రహ్మలోకాన్ని, స్వర్ణగిరీంద్ర శేఖరం మేరు పర్వతం యొక్క బంగారపు కాంతులని, హిమవంతుని శ్వేతదీప్తులని అన్నిటినీ వర్ణించవచ్చు. అన్నిటికంటే చిత్రమైనటువంటి బ్రహ్మదేవుడి సృష్టిని కూడా వర్ణించవచ్చు. ఆయనకే అర్థంగానే ఆయన చేసిన సృష్టిని కూడా వర్ణించవచ్చు. దేన్నైనా వర్ణించవచ్చు, కానీ వర్ణించలేనిది మానవ సంబంధాలలో ఉండే ప్రేమ, అందులోనూ తల్లి ప్రేమ. ఆ యశోదాదేవి యొక్క ప్రేమ శ్రీకృష్ణుని యందు ఎలా ఉందో మనం శ్రీకృష్ణ కర్ణామృతం ద్వారా, లీలాసుక మహర్షి రచన ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకే ఈవేళ మనం ఈ కాలానికి బాగా ఉపయోగపడేటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం. ఈవేళ పిల్లలతో గడపడం అనేది కుటుంబాలలో అరుదైపోయింది. ఎవరి పనులు వారివి అన్నట్టుగా ఉంది. తండ్రిదో దారి, తల్లిదో దారి అని. వెనక పనసకాయ సామెత అని ఒకటి ఉండేది, పొడుపు కథ. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అని. ఆ పనసపొట్టు కూర బాగా ఇష్టపడి తినేవాళ్ళకి బాగా అర్థమవుతుంది. తినడం బాగానే ఉంటుంది, తద్దిననాడు వండుతారు ప్రత్యేకంగా, పితృదేవతలకు ఇష్టమని. కానీ ఆ పనసపొట్టు కొట్టలేక నానాయాతన పడాలి. ఇందులో ఆడాళ్ళకి సంబంధం లేదు, మొగాడే పడతాడు ఇవన్నీ. ఈ కొట్టే ఆయన తెల్లారిగట్ట 3ంటికి లేస్తాడు, ఓ లుంగి కట్టుకుని కూర్చుంటాడు. అది కూడా గళ్ళ లుంగి, కసాయివాడు కట్టే లుంగి కడతాడు. ఎందుకంటే ఎలాగూ మరకలు అయిపోతుంది, తెల్ల లుంగి కట్టడం. కట్టి అరుగు మీద కూర్చుంటాడు, గాలి వస్తుందని. అప్పుడు ఒక చాప వేసుకుని దాని మీద మెత్తటి గొడ్డలు వేసుకుని ఇలా పటపట కొడితే అదే మొత్తం పనసపొట్టు తయారయ్యేసరికి 8 అవుతుంది. ఇందులో ఈ జిగురు అంటకుండా చూసుకోవాలి. దానికి పెద్ద బంక జిగురు ఉంటుంది, అది అంటకుండా చూసుకోవాలి. అందుకే దానికి కనిపెట్టిన ఉపాయం ఏమిటి అంటే, చేతులకు నూనె రాసుకుంటారు ముందే, వంట నూనె శుభ్రంగా రాసుకుంటారు, అలాగే అప్పుడు కొడతారు. సరిగ్గా అదే వేదాంత శాస్త్రంలో చెబుతారు. పనస పండును కోయగ నూనె రాయుచో ఆవంతయు చేతి కంటదు గదా. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతి కంటదు గదా. మదిబోయు మసంగ తైలమున్ పంతములేక ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకొమ్మికన్. పనసపొట్టు మా ఇళ్లలో కొడుతుంటే చూశాను కాబట్టి దాని మీదే సాగరఘోష కావ్యంలో పద్యం రాశాను నేను. పనసపొట్టు కొట్టడం అర్థమైతే జీవితం ఎలా సాగించాలో కూడా అర్థమవుతుంది. పనసపొట్టు కూర ఇష్టం, పనసతోళ్ళు ఇష్టం, తినాలి. ఏదో జిడ్డు అంటుతుందని కొట్టడం కష్టమని తినడం మానేస్తామా? లేదా జీవితం అంటే ఏమిటి, ఏమీ తినకుండా ఏమీ పొందకుండా జీవితం ఏమిటి నా తలకే? అందుకని తినాలి. దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని తినాలి, కానీ మొత్తం మానేయకూడదు. మొత్తం మానేస్తే జీవితం కోల్పోయినట్లు లెక్క. అందుకని కానీ పనసపండు కొయ్యాలి, కానీ అది చేతికి అంటకుండా ఉండాలి అంటే ముందే నూనె రాసుకుంటారు కదా. అలాగే సంసార జీవితం, ఉద్యోగ జీవితం, సామాజిక జీవితం ఏదైనా ఎన్ని బాధ్యతలు చేస్తున్నా, ఎన్ని బరువులు నెత్తి మీద వేసుకున్నా అవన్నీ మనకి మనస్సుకు అంటకుండా ఉండేలా చూసుకోవాలి. అదే వేదాంతం.
బాధ్యతలు మానేయమని ఎప్పుడూ చెప్పరు. అందులో కృష్ణ పరమాత్మ అసలు చెప్పడు. భగవద్గీత అంతా అదే. బాధ్యతలు మానద్దు. అద్భుతమైన యోగం భగవద్గీతలో కర్మయోగం 3వ అధ్యాయం. ఆయన దాంట్లో జ్ఞానం కంటే, యోగం కంటే, సాంఖ్యం కంటే, అన్నిటికంటే కర్మకి ప్రాధాన్యం ఇచ్చాడు. అదే మీకు యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తాయి. అష్టావక్ర గీత, రుభుగీత, యోగ వాసిష్టం లాంటివి, దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, ఇవన్నీ జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తాయి. భగవద్గీత కర్మని జ్ఞానాన్ని సమన్వయం చేసి ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టించింది. దహి కశ్చి క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు అంటాడు భగవద్గీతలో. ఏమిటి పనులు మానే అంటారు. అసలు ఏ పని చేయకుండా ఎవడైనా కూర్చుంటే నేను కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఏ పని చేయకుండా 1 నిమిషం కూర్చో అన్నాడు. ఎలా కూర్చుంటామండి? ఇక్కడ గోకుతాం కదా, అది పనే మానాయి. ఏమీ చేయకుండా ఎవరు కూర్చోలేరండి. ఊపిరి తీయడం కూడా పనే. ఊపిరి తీయడం మానేయమని ప్రాణం పోతుంది. అది చెప్పాడు ఆయన. వాస్తవంగా ఆలోచించండి. కర్మ మానేయండి అంటారండి. మానేసి ఏం చేస్తారు? ఏమి చేయకుండా ఎలా ఉంటారు? సాధ్యమా? నహి కశ్చి క్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు. ఏ పని చేయకుండా ఏ జీవి, మనిషి కాదు ఏ జీవి కూడా ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందుకని కర్మ సన్యాసము అంటే కర్మలు వదిలేయడం కాదు, కర్మ ఫల సన్యాసం. ఆ కర్మ నుంచి ఫలితం ఏం కోరకు నువ్వు. ఉరికి చెయ్యి, వదిలేయి. ఆ విషయాన్ని ఉరికి చెయ్యి, వదిలేయి. ఆ పని ఫలితం ఎవరైనా పొందని. కష్టపడ్డంలో నీకు ఆనందం. ఇందాక చెప్పాను కదా, పనసపొట్టు కొట్టేయన తెల్లారకట్ట 3 నుంచి 8 వరకు కష్టపడ్డాం. మా ఇళ్లలో మేము చూసాం. కానీ తిన్నది మేము. చివరికి ఆయన తినడం లేదో కూడాను. మిగిలిన వాళ్ళంతా తిన్నారు. అద్భుతంగా కొట్టావా, అదిరింది పనసపొట్టు అంటే, ఆ వండిన వాళ్ళు అలా ఉండారు, నేనేం చేశాను అనేవాడు పాపం. వండిన వాళ్ళు అలా ఉండారు, వాడు సరైన పోపు వేయకపోతే నేను కొడితే ఉపయోగం ఏమిటి అనేవాడు. అలా ఎవరు ఒకరిని ఆక్షేపించుకునేవారు కాదు పూర్వకాలంలో. వారి శ్రమను వీరు గుర్తించేవారు, వీరి శ్రమను వారు గుర్తించేవారు. మొత్తం మీద తద్దినం కూడా మాకు పెళ్లిలాగే ఉండేది. అది తద్దినం భోజనమైనా పెళ్లి భోజనంలాగే ఉండేది. పోయినవాడు ఎలాగూ పోయాడు. మన గారి మొక్కలు అప్పాలు వచ్చాయంటే వాడు పోకుండా మనకెలా వస్తాయి? అందుకని జీవితంలో విషాదంలో కూడా వినోదం అంటే ఇదే. జరిగింది ఏదో జరిగింది, మనం అనుకోలేదు, మనం చేయలేదు. దాన్ని తీసుకోవలసిన విధంగా తీసుకోవాలి. ఇవాళ సంపాదన ప్రధానంగా అందరూ భావిస్తున్నారండి. సరిగ్గా ఆలోచించండి దయచేసి, ఆడ మగ అందరూ కూడా. కానీ ఏ సంపాదనలోనూ లేని ఆనందం, ఏ వ్యాపారంలో, ఏ వ్యవసాయంలో, ఏ ఉద్యోగంలో, ఎంత పెద్ద పదవి పొందడంలో లేనటువంటి ఆనందం పసిపిల్లల్ని పెంచడంలో ఉంది. అది కృష్ణకర్ణామృతం తాత్పర్యం. ఎందుకుందా ఆనందం? ఏమిటా ఆనందం? యశోద కృష్ణుడిని అంతగా ఎందుకు పెంచింది? ఏం ఆనందపడింది ఆవిడ? వదనే నవనీత గంధవాకం. లీలాసుఖ మహర్షి అద్భుతంగా ప్రతి పసిపిల్లాడికి వర్తించేటువంటి శ్లోకం చెబుతున్నాడు. ఊరికే కృష్ణుడు పేరు మీద చెప్పాడు తప్పితే ఇంట్లో ఉండే పసిపిల్లాడికి ఇద్దరికీ వర్తిస్తుంది. ఇది ఏ పిల్లాడిని మీరు ముద్దెట్టుకున్నా వెంటనే ఈ శ్లోకం అవగాహనకు వస్తుంది. వెంటనే ఎంత బాగా చెప్పాడు, ఇది నా పిల్ల గురించే చెప్పాడేమో అనుకుంటుంది ప్రతి తల్లి. వదనే నవనీత గంధవాకం వచనే తస్కర చాతురీధురీణం. వదనే నవనీత గంధవాకం వచనే తస్కర చాతురీధురీణం. నయనే కుహనాశ్రుమాశ్రయేధాక. నయనే కుహనాశ్రుమాశ్రయేధాక. చరణే కోమల తాండవం కుమారం. చరణే కోమల తాండవం కుమారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. వదనే నవనీత గంధవాకం. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు నోరు ఎప్పుడు వాసన చూసినా వెన్న వాసన వేసేదిట. మరి వెయ్యేదేమిటి, కేజీల కొద్దీ వెన్న మింగేస్తూ ఉంటే ఏది తింటే అదే వాసన వస్తుంది కదా. వెన్న వాసన వేసేదిట. వెన్న వాసన ఎంత బాగుంటుందండి. వెన్న వాసన మీకు తెలియాలంటే దయచేసి ఫ్రిడ్జ్లో పెట్టకండి, అంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. ఈ ఫ్రిడ్జ్లు వచ్చాక ఇళ్ళన్నీ శవపేటికల కింద తయారయ్యాయి. అంతకుముందు తాజా 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 చల్ల అలమర అని ఉండేది పూర్వం. చల్ల అలమర అంటే మజ్జిగ దాచుకునే అలమర. దానికి ఒక చెడత ఉండేది. ఆ చెడత ఎలా ఉండేదంటే పిల్లి ఎగిరితే ఆ చెడత వచ్చేసేది. దానికంత నైపుణ్యం ఉంది. పిల్లి ఆ అలమర మీదకి ఎలా ఎగిరేది.
మా చిన్నతనంలో చూసాం. ఇంక ఈ చిడత ఎందుకు అంటే మా అమ్మ అనేది మీ నాన్న కోపడతారని చిడత వేసేవరా అని చేదంతే. ఆ చిడత ఉపయోగం ఊరికే ఇలా ఓ గడియలాగా పిల్లి ఎగిరేది, అది వచ్చేసేది, లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఏదో ఉంటే తినేవారు, లేకపోతే పిల్లికి ప్రాప్తం అనేవారు అంతే. ఎందుకంటే ఇంట్లో పాలు సొంత పాడి 4-5 గేదెలు ఉండేవి. ఏదో లీటర్ షేర్లకు, అప్పుడు షేర్లు అనేవారు, లీటర్ మాట లేదు, షేర్ల కొద్దీ పాలు వచ్చేవి. పోతే పోయే ఓ షేరు పాలు, అది కూడా బతకాలిగా అనేవారు. పిల్లి లేని ఇంటికి పిల్లనిచ్చేవారు కాదు. మనలో మనమాట, పిల్లి లేని ఇంటికి పిల్లనిచ్చేవారు కాదు, ఎలక లేని ఇంటికి పిల్లనిచ్చేవారు కాదు. ఎలకలు లేవు అంటే ధాన్యం లేదనమాట, దరిద్రుడు. పిల్లి లేదంటే పాడి లేదనమాట, సొంత పాడి లేదు, ప్యాకెట్ పాల కర్మ ఆ రోజుల్లో లేదు. అంచేది పిల్లి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు కూడా 4-5 వస్తారు కదా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యావలో ఉంటాడు, వాడు గొడవ వాడిది. మిగిలిన వాళ్ళు మిఠాయి ఉండలు తినడం తప్పితే వీళ్ళకి పని ఏముంది? ఈ మేనమామ, తోడళ్ళు, మేనళ్ళు వాళ్ళందరూ అని ఒకసారి 4 గదులు తిరిగేవారు. 1-2 పిల్లులు, 2-3 ఎలకలు కనపడితే పర్వాలేదు, వీళ్ళు చెప్పేది నమ్మచ్చు. 10 ఎకరాల పొలం ఉన్నమాట నిజమే, లేకపోతే ఎలకలు ఎందుకు ఉంటాయి? వెనకాల గాదిబుట్ట దగ్గరికి వెళ్ళేవారు. గాదిబుట్టని ఇలా కొడితే ధాన్యం ఉన్నాయో లేదో తెలిసేది, వెంటనే తెలుసుకునేవారు. అప్పుడు పిల్లనిచ్చేవారు. అంతేకాదు, గొప్ప ఇప్పుడు జరిగిన హింస అప్పుడు ఎందుకు జరిగేది కాదు అంటే, ఆడపిల్ల లేకపోతే ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే 4 మగపిల్లలు ఉంటే మేము పిల్లనివ్వమండి, మీకు ఆడపిల్లని ఎలా చూడాలో మీకు తెలియదండి, మీకు ఆడపిల్ల లేదు కదా, అందుకని మా అమ్మాయిని ఏడిపించుకు తింటారు మీరు. అందుకని ఒక్క ఆడపిల్లైనా ఉందా లేదా అని అడిగేవారు ఖచ్చితంగా. ఎందుకంటే కష్టసుఖాలు తెలియాలి కదా. ఆడపిల్లని పెంచిన వాళ్ళకి, కూతుర్ని పెంచిన వాళ్ళకి కోడల కష్టసుఖాలు కూడా తెలుస్తాయి. ఆ వయస్సు ఒకటే కదా సుమారుగా, ఇంత ఆలోచించేవారు. అందుకని ఏది తింటే ఆ వాసనే వస్తుంది కదా, అందుకని వెన్న, పాలు, పెరుగు పుష్కలంగా ఉండేవి. పైగా శ్రీకృష్ణుడు దొంగతనం చేయడంలో ఉండే సంఘ సంస్కరణ చెప్పుకున్నాం, అది దొంగతనం కాదు. అది ఆ ఊరు పాలు ఆ ఊళ్ళోనే వినియోగం అవ్వాలి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సమస్తం అక్కడే వినియోగం అవ్వాలి. ఎప్పుడూ అక్కడే వినియోగం అవ్వాలనే నిబంధన ఉంటే అప్రయత్నంగానే సామ్యవాదం అమలైపోతుందండి. ఏ హింస లేకుండా కమ్యూనిజం అమలైపోతుంది. ఎందుకంటే ఆ ఊరు నుంచి పదార్థాలు బయటికి వెళ్ళొద్దు అన్నప్పుడు జమీందారులందరూ ఏం చేస్తారు? తిన్నంత తింటారు. ఎంతవరకు తింటారు? పీక వరకు తింటారు. మిగిలింది దానం ఇచ్చి తీరతారు. ఆ ఊళ్ళో పాలు పెరుగు లేనివాడు ఉండడు. అప్రయత్నంగా సమతావాదం అమలైపోయింది. ఇది వైదిక ధర్మ సిద్ధాంతం. ఉపనిషత్ ధర్మాన్ని మించిన సామ్యవాదం లేదు అసలు. హింస ద్వారా చేయాల్సిన పని లేదు. హింస ద్వారా చేస్తే ఏం జరుగుతుందో 30-40 ఏళ్ల పాటు చూస్తూనే ఉన్నాం. అమాయకంగా వాళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు, కానీ ఎక్కడా ఆ సిద్ధాంతం సఫలం కాలేదు. ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవడం? వాళ్ళైనా వీళ్ళైనా ఊరికే ధనవంతులందరినీ చంపేస్తే వాళ్ళ ఆస్తులు జరిగే పని కాదు అది. ఎంతమందిని చంపేస్తావు? ఇంత చేసి వీళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఆస్తులన్నీ పట్టుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు ధనవంతులు కాగానే మళ్ళీ సాటి వాళ్ళని దోచుకోవడం మొదలు పెడతారు. అనుమానం ఏమీ లేదు ఇందులో. అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఎందుకోసం అంటే ధనవంతుడు కావడం వల్ల ఆ బుద్ధి వచ్చింది అన్నప్పుడు, వీడు ధనవంతుడు అయితే వాడికి రాదు, ఆ బుద్ధి వస్తుంది, వాడు ఇంకంతకంటే కింద వాడు దోచుకుంటాడు. అంచేతను ఏదో ఈ కాకులను కొట్టి గద్దలకు పెట్టడం, వీళ్ళని కొట్టి వాళ్ళకి, వాళ్ళని కొట్టి వీళ్ళకి పెట్టడం కాదు. వైదిక ధర్మం దానికి చెప్పిన సమాధానం ఏమిటంటే, ఈ రకంగా నియంత్రించండి. ఎక్కడ వస్తువులు అక్కడే వినియోగం. ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో ఉండే పద్మశాలిల దగ్గరే బట్టలు కొనాలి, అక్కడే కమ్మరి దగ్గర ఇనప సామాన్లు చేయించాలి, అక్కడే కుమ్మరి దగ్గర మట్టి కుండలు తెచ్చుకోవాలి. ఐరేను కుండలు తెచ్చినా, వేరే నీటి కడవలు తెచ్చినా సరే ఆ ఊళ్ళో పురోహితుడినే ఉపయోగించుకోవాలి. గ్రామ పురోహితుడు అనేవారు, ఖచ్చితంగా గ్రామ పురోహితుడు అనేవారు. ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆ ఊరు నుంచి కదలడు. అంతేకాదు గ్రామ వైద్యం కూడాను. ఆ ఊళ్ళో ఒక డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేదం తెలిసిన ఆయన దగ్గరే అందరూ వైద్యం చేయించుకుంటారు. అందుకే పూర్వం ఒక చమత్కారమైన శ్లోకం ఒకటి ఉంది వైద్యుల మీద. ఒక వైద్యుడు ఒక ఆయన ఊరికి వెళ్ళాట. వాళ్ళకి ఎవరో బంధువులు ఎవరో పోతే 10 రోజులు మైలు వచ్చింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు. 11వ రోజు తిరిగి వచ్చాడు. వచ్చేసరికి శ్మశానంలో ఎవడికో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఊరు బయట శ్మశానం ఉంటుంది కదా, ఆ శ్మశానాన్ని దాటుకుంటూనే ఊళ్ళోకి రావాలి. వస్తుంటే ఎవడికో అంత్యక్రియలు జరుగుతున్నాయి. వెంటనే ఆ వైద్యుడు అనుకున్నట్ట, నేను లేని ఊళ్ళో మా తమ్ముడు కూడా లేడు, ఈ చిత్రం ఎవడి వల్ల జరిగింది అనుకున్నట్ట. నమే భ్రాత నాగం గ్రామే నమే భ్రాత, నేను గ్రామంలో లేను,
మా తమ్ముడు కూడా ఊళ్ళేడు, మా తమ్ముడు కొద్దో గొప్ప వచ్చి వాడు కాంపౌండర్, వైద్యుడు కాదు, కానీ వాడు కూడా లేడు. ఇద్దరికీ కలిపి మైలు రావడం వల్ల ఇద్దరం వెళ్ళాము. కిమిదం చిత్రం, మేము లేకుండా ఊళ్ళో చచ్చిపోయే అధికారం వీడికి ఎక్కడదే అన్నట్టు. అంటే ఊళ్ళో వాళ్ళందరినీ వీళ్ళే చంపేశారు. ఇంత చిత్రంగా వైద్యుల మీద చమత్కార శ్లోకాలు ఉంటాయి వెనక. ఇది ఎక్కడదంటే అద్భుతమైన మాట. నీలకంఠ దీక్షితులు గారిని, అప్పయ్య దీక్షితులు గారి మనవడు అంటారు ఆయన్ని. ఆయన నీలకంఠ త్రిశతి అని 300 శ్లోకాలు రాశాడు మహానుభావుడు. లోకం యొక్క ధోరణ అంతా ఎండగట్టి పారేశాడు. ఇంకా మామూలు రేవు కాదు, చాకిరేవే. సంస్కృతంలో అతి సులభమైనటువంటి భాషలో శుభ్రంగా పురోహితులకి, వైద్యులకి, అందరికీ, మొత్తం జాతకాలు చెప్పే వాళ్ళకి, రాజులకి, రాజకీయాలకి, మంత్రులకి అందరికీ రేవెట్టేశాడు. ఇన్ని మోసాలు జరుగుతున్నాయో చూసుకోండి అన్నాడు. అని మొత్తం 300 శ్లోకాలు చెప్పాడు ఆయన. సభాపర్వం అని ఒకటి, అదేదో ప్రబోధ పర్వం అని ఒకటి, రకరకాలుగా సభారంజన పర్వం ఇలా ఉంటాయి. అందులో ఉంటుంది ఇది శ్లోకం. అది నేను ఊళ్ళోకి వస్తూ, నేను లేను, మా తమ్ముడు లేడు, మేము ఇద్దరం లేకుండా వీడికి చనిపోయే అవకాశం ఎలా వచ్చింది అన్నట్టు. మేమే కదా ఎవరినైనా పైకి పంపాలి మా చేతుల మీదుగా, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అని, మేము లేకుండా వీడేలా వెళ్ళిపోయాడు అన్నట్టు. అంటే ఆ వైద్యుడు అంత సరదాగా అయినా అలా మాట్లాడాడు అంటే ఆ గ్రామ వైద్యుడి దగ్గర అందరూ చేయించుకునేవారు. ఇప్పుడు చెప్పండి, అనంతపురం ప్రాబ్లం ఎలా ఉంటుందండి? ఇవాళ ఎందుకుందండి? శుద్ధ పల్లెటూరులో పుట్టినటువంటి డాక్టర్ చదివిన వాడు కూడా అమెరికాలో వైద్యం చేస్తాడు, కాదంటే హైదరాబాద్లో వైద్యం చేస్తాడు. వాడు ఉన్న అంబాజీపేటలో వైద్యం చేయడు. అంబాజీపేట ఎవరికీ అక్కర్లేదు. అంబాజీపేట నుంచి, అమలాపురం నుంచి సగం జనం వచ్చి హైదరాబాదులోనే ఉంటారు. నమశివాయ. మేము కోనసీమ వాళ్ళు అయితే ఒకళ్ళు లేవు కదా. అక్కడేమో కోనసీమ వానసీమలో అయిపోతూ ఉంటుంది, మనం ఇక్కడ కూర్చుంటాం. మరి మన ప్రాంతం ఏమైనట్టు? ఎవరి ప్రాంతాభిమానం, ఎవరి గ్రామాభిమానం వారుకుంటే అక్కడే అభివృద్ధి చెందాలి. ఏది ఉంటే అదే తింటాం, ఏ పని ఉంటే అదే చేసుకుంటాం, ఉన్న చోట ఉంటే నిశ్చింతగా ఉంటాం. మన కుటుంబంలోనైనా అంతే. పసిపిల్లాడు ఒక్కడుంటే 10 మందికి పని చెబుతాడు, 25 మందికి కాలక్షేపం. ఎందుకని? వాడి శరీరంలో ఏ అవయవమైనా సరే సుగంధం వెదజల్లుతూ ఉంటుంది. వదనే నవనీత గంధవాకం. బాలకృష్ణుని యొక్క నోరు వాసన చూస్తే యశోదకి వెన్న వాసన వచ్చేది. ఇంత అదృష్టం ఎవరికి పడుతుంది అని కదా. వదనే నవనీత గంధవాకం. ఇప్పటికీ కూడా మీ ఇళ్లల్లో పసిపిల్లలు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఉదయం స్నానం చేసిన తర్వాత వాళ్ళ మెడ దగ్గర వాసన చూడండి. ఒక 6 నెలల లోపు సుగంధం వస్తుందండి. అద్భుతమైన సుగంధం. ప్రపంచంలో పారిజాత పుష్పాల సుగంధం కూడా దానికి సాటి రాదు. పసిపిల్లల మెడ గంధం అంటారు దాన్ని. మీరు ఏ గంధము రాయొద్దు. 6 నెలల వరకు ఆ వాసన వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ వాసన చూస్తే అసలు ఆ ముక్కు అక్కడి నుంచి తీయబుద్ధి కాదు మనకి, అంత సుగంధం వస్తుంది. అది పసిగంధం అంటారు దాన్ని. అదొక్కటి చాలు రోజంతా ఆనందంగా గడిపేయడానికి. పెర్ఫ్యూములను ఎక్కడి నుంచో కొనుక్కోక్కల, మన పిల్లల దగ్గర సహజంగా ఆనందం పొందొచ్చు. వాడిని అలాంటి వాడిని పట్టుకెళ్ళి డే కేర్ సెంటర్లో పారేస్తే ఎవడకుంది ఆనందం ఇక్కడ? వదనే నవనీత గంధవాకం వచనే తస్కర చాతురీధురీణ. పసిపిల్లల మాటలు గమనించండి. బాలకృష్ణుడితో ఆవిడ మాట్లాడుతూ ఉంటే, ఎరా వాళ్ళ ఇంట్లో వెన్న దొంగతనం నేను చేయలేదమ్మా, నువ్వు నన్ను కొట్టాలని, నువ్వు నన్ను గారాభంగా పెంచుతున్నావని వాళ్ళు నన్ను కొట్టించాలని చెప్తున్నారమ్మా అని ముద్దుగా చెప్పేవాడు. ఆ ముద్దు మాటలు ఎంత బాగుంటాయండి. ఇవాళ నా మాటలను పట్టుకుని ఎవడో బొట్టిగడ చేసి చెప్పిస్తుంటే లక్షల మంది చూస్తున్నారు ఇక్కడ. బేబీ గెరికిపేట అని. మా ఇంట్లో అనుకుంటున్నా బేబీ గెరికిపేటకి అంత విలువ ఉంటే అసలు గెరికిపేటకి ఎంత ఉండాలని. కొన్నాళ్ళకి ఇంకా వాడే మిగులుతాడు, నేను ఉండను ఇక్కడ. ఎందుకంటే కష్టపడి ఇవన్నీ చదివి చెప్పేది నేను. ఆ మాటలు వాళ్ళు కాపీ కొట్టేస్తున్నారు, హాయిగా సంపాదించుకుంటున్నారు సుఖంగాను. ఫోన్లే 10 మంది బతకనే వదిలేసాను, దానికే ఉందని. ప్రతిదీ ఏం పట్టించుకుంటాం ఇక్కడ? ఏం లేదు, చెప్పని మాటలు చెప్పినట్టు చెప్పకుండా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రమాదకరమమ్మా. ముందే చెబుతున్నాం, మేము చెప్పనివి కూడా చెప్పినట్టు చెబుతారు. ఇమిటేషన్ ఎప్పుడు మొదలైందో అన్నీ మారిపోతాయి. వాళ్ళకి డబ్బులే ప్రధానంగా ఉంటే మనిషి జీవితం ఏమైందో వాళ్ళకి అక్కర్లేదు ఇంకా. అందుకని గరికపాటి నరసింహారావు బతుకున్నంతకాలం ఏ మాటలు చెబుతాడో మీకు తెలుసు. నేను చెప్పను అనేటువంటి మాటలు మీరు ఎవరు చెప్పినా మీరు నమ్మక్కలేదనే చెప్పను. అవి ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. నా నోట కొన్ని మాటలు రావు, కొన్ని వచ్చి తీరతాయి, ధైర్యంగా వస్తాయి. ఏ వస్తాయో ఇప్పటికే 20 ఏళ్ళుగా మీరు అందరూ వింటూనే ఉన్నారు, కొత్తగా చెప్పక్కర్లా.
కానీ ఏ మాటలైనా పసిపిల్లాడు మాట్లాడితే అరిందావలె మాటలాడదవు మాకు ఆనందముంగూర్పగా అని మాకెప్పుడు చిన్నతనంలో మా అబ్బాయి కురదాడు ఏదో చిన్నపిల్లాడు కూడా పెద్ద మాటలు మాట్లాడుతుంటే నాకు ఆనందమైంది. ఎందుకంటే వాడికి స్నానం చేయిస్తూ వాళ్ళ అమ్మ చుట్టూ ఇలా నీళ్లు తిప్పి మీ నాన్నగారికి మంచి పేరు తీసుకురాను ఆయన, మీ నాన్నగారికి మంచి పేరు తీసుకురాను ఆయన అంది. తర్వాత వాడు స్నానం చేశాక చొక్కా తొడిగాక నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే మీకు మంచి పేరు తీసుకురావడానికి అన్నాడు. అదేదో కిరాణం సరుకు అనుకున్నాడు వాడు. మంచి పేరు అంటే అదేదో శనగపప్పు కందిపప్పులో అదో పదార్థం, వాడికేం తెలుసు 2 ఏళ్ల పిల్లాడికి. డబ్బులు ఇవ్వండి నాన్నగారు, అమ్మ మీకు మంచి పేరు తెమ్మని చెప్పు, మంచి పేరు బజార్లో దొరకదరా అని అంటే ఇదే. అప్పుడు నాకు ఆనందంగా వెంటనే పద్యం చెప్పడం అలవాటు. ఆరిందావలె మాటలాడెదవు మాకు ఆనందముంగూర్పగా ఇలా మాట్లాడేవాళ్ళని ఆరిందా అంటారు. ఇప్పుడు ఆరిందాలో మాట్లాడుతున్నారా 2 ఏళ్ల కుర్రాడివి అని ఆనందంగా పద్యం వచ్చింది. ఇది సంసారం, ఇది కుటుంబం. ఈ ఆనందం మనకు ఉండగా ఇంకా వేరే ఉద్యోగాలు సంపాదన ఎక్కడి నుంచి వస్తుందండి ఆనందం? ఇది ఎక్కడ ఉంటుందా? అది కృష్ణకర్ణామృతంలో ఈ శ్లోకం చెప్పడంలో ఉద్దేశం. వదనే నవనీత గంధవాకం, ముఖం వాసన చూస్తే వెన్న వాసన ఇస్తుంది కదా. వచనే తస్కర చాతురీ ధురీణం, దొంగతనం చేసిన వాడు పోలీస్ స్టేషన్లో తప్పించుకోవడానికి ఎన్ని మాటలు చెబుతాడో పసిపిల్లాడు అన్ని మాటలు చెబుతాడు. అది అబద్ధాలని మనకి తెలుసు, వాడికి ఎలాగో తెలుసు. మనకి నవ్వు వస్తూ ఉంటే ఎంత మాటలు చెబుతున్నాడో చూడు, ఎంత తెలివో తప్పించుకోవడానికి అని మనకి నవ్వు వస్తుంది. కొట్టబుద్ధి కాదు. ఆ దొంగ మాటలు పెద్దాడు చెబితే బాగుండదు కదా, పసిపిల్లాడు చెబితేనే బాగుంటుంది. ఆ మాటల్ని కోల్పోతున్నాం మనం ఈవేళ. సంపాదన పేరు మీద, బయట తిరగడం పేరు మీద, ఫోన్ చూడడం పేరు మీద ఆ మాటల్ని కోల్పోతున్నాం. ఎందుకంటే పసిపిల్లలకు అన్నం పెడుతూ, పాలు తాగిస్తూ, బిస్కెట్లు తినిపిస్తూ, వెన్న తినిపిస్తూ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆనందంగానే ఉంటుంది కదండి. అంతకంటే ఆనందం ఏమిటి కావాల్సింది ఇక్కడ? ఏ మాట అయినా వాళ్ళది ఆనందంగానే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఆ పసిపిల్లాడు ఇంట్లో ఉంటే 10 మందికి పని చెబుతాడంటే అర్థం అది. చాకరీ చెయ్యాలి, 25 మందికి కాలక్షేపం, వేరే ఏమీ అక్కర్లేదు. హాల్లో 25 మంది చుట్టాలు కూర్చున్న మధ్యలోకి చిన్న 3 ఏళ్ల పిల్లని వదిలేస్తే వీళ్ళకి 1 గంట కాలక్షేపం అయిపోతుంది. అది ఎవరి దగ్గరికి ఎడుతుందో, ఎవరి దగ్గరికి వెళ్ళదో, ఎవరి దగ్గర చనువో, ఎవరి దగ్గర కొత్త ఏమీ తెలియదు. అద్భుతంగా ఉంటుంది. అంతకంటే గొప్పదా మన జీవితం? అందుకని అది చూడండి. వచ్చని తస్కర చాతురీ ధురీణం, మాట్లాడితే ఏవో దొంగ మాటలు, సరదా మాటలు అన్నీ. అంతేకాదు నయనే కుహనాశ్రుం, కళ్ళల్లో ఎప్పుడు దొంగ కన్నీళ్ళు. కుహనాశ్రుం అంటే అర్థం అది. పసిపిల్లల్ని మీరు గమనించండి, విచిత్రంగా దొంగ ఏడుపులు ఏడుస్తారు. దొంగేడుపోయేది అనుమానం లేదు. ఎందుకంటే ఏడిచినప్పుడు కళ్ళు 2 కుండలు పట్టేంత నీళ్ళు వస్తాయండి. నిజంగా కళ్ళ నిండా నీళ్ళే. కానీ వాడు అడిగిన చాక్లెట్ వాడు చేతిలో పెట్టగానే స్విచ్ ఆపినట్టుగా ఆగిపోతుంది నీళ్ళు. ఎక్కడ ఆగిపోతుంది? ఇది ప్రతి ఇంట్లో అనుభవం. ఇది కళ్ళ నీళ్లు కిందికి కారడం కానీ మనం తుడవాల్సిన అవసరం కానీ ఉండదు. అంత కళ్ళ నీళ్ళు వచ్చేస్తే ఏడువక నా తండ్రి నీలాలుగారు, ఏడిస్తే నీ కళ్ళు నీలాలుగారు ఇలా అంటారే అని. ఏడవకని వెంటనే తల్లికి జాలేస్తుంది కదా, అది దొంగ ఏడుపే. ఎందుకంటే వాడు కావలసింది సాధించడానికి ఏడుస్తున్నాడు కాబట్టి వాడు కన్నీళ్ళు వచ్చినట్టు మనకు కనిపిస్తున్నాయి కానీ నిజంగా రాలా. వస్తే కన్నీళ్లు కారాలి కదా. అన్ని కన్నీళ్లు 2 కుండాల కన్నీళ్లు 2 నిమిషాల్లో మింగేస్తాడు. చేతిలో పడగానే అన్నట్టు పెట్టుకుంటాడు, ఏడిపోతాడు బయటికి. అంతే. ఆ కన్నీళ్ళని ఏమయ్యేతో మనకి పెద్దవాళ్ళకి ఎప్పుడైనా దుఃఖం వస్తే ఓదార్చడానికి అరగంట పడుతుంది. వాడు దుఃఖాన్ని ఓదార్చడానికి 1/2 నిమిషం చాలు. వాడు కావలసిన చేతిలో పెడితే అయిపోయినట్టే. ఇంత సులభం పసిపిల్లల్ని పెంచడం. పైగా అదే ఆనందం మనకి. అంతకంటే ఆనందం ఉంది ఇక్కడ. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చూసినా, ఓటీటీ సినిమాలు చూసినా, టీవీ సీరియల్స్ చూసినా, ఏది చూసినా అంత ఆనందం వస్తుందా అండి ఎక్కడైనా? స్నేహితులతో కలిసి పబ్బులకి, క్లబ్బులకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పేరంటాలకు వెళ్ళినా పసిపిల్లాన్ని పెంచుతూ వాడితో ఆడుకోవడం, పాడుకోవడం, మాట్లాడుకోవడంలో ఉండే ఆనందం వస్తుందా? ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక మీరలు. మళ్ళీ ఆ పసిపిల్లల్ని తల్లులే, తండ్రులే స్వయంగా పెంచేటువంటి సంస్కృతి రావాలి హైదరాబాదు లాంటి పట్టణాల్లో. ఇది ఇతర పట్టణాలకు ఆదర్శం కావాలి. అందుకోసం ఈ జీవుడు ఈ శ్లోకాన్ని ఎంచుకుని చెబుతున్నాడు ప్రత్యేకంగా. వదనే నవనీత గంధవాకం, వచనే తస్కర చాతురీ ధురీణం, నయనే కుహనాశ్రుం ఆశ్రయేధాక, చరణే కోమల తాండవం కుమారం. కళ్ళల్లో దొంగ కన్నీళ్ళు, అది నిజమైన కన్నీళ్ళు. ఎందుకంటే మిఠాయిండో వెన్నో చేతిలో పెట్టగానే కన్నీళ్ళు ఆగిపోయి అంటే దొంగ కన్నీళ్ళే, కుళాయి కట్టేసినట్టే.
కుళాయి కట్టేసినట్టు ఆగిపోయాయి. అలా ఎలా ఆగిపోతాయి నిజమైన కన్నీళ్ళు? పైగా చరణే కోమల తాండవం కుమారం. ఉయ్యాల్లో పడుకోబెట్టిన పసిపిల్లల్ని గమనించండి, ఈ కాళ్ళు ఎలా ఎలా ఆడిస్తూ ఉంటారు. అది వాళ్ళకి వ్యాయామం. పిల్లలకి వ్యాయామాలు రెండే, కాళ్ళు చేతులు తపతప ఆడించడం ఒకటి, గట్టిగా అరుస్తూ ఏడవడం ఒకటి. వాడిని కాసేపు ఏడవనివ్వాలి, వెంటనే ఊరుకోబెట్టకూడదు, కంగారు పడిపోకూడదు. బాలానాం రోదనం బలం అన్నారు. పిల్లాడికి ఏడిపే బలం. అంతకంటే వాడు ఏమైనా జమ్ము చేస్తాడా టీఎంటీ మీద నడుస్తాడా? ఏమీ లేకపోతే తిన్న పాలు తాగిన పాలు తిన్న వెన్న అరగడం ఎలాగా? అందుకని బాలానాం రోదనం బలం అన్నారు. ఏడవనండి, కాసేపు ఏడవని, ఒక్క నిమిషం ఏడవనిచ్చి అలా ఏడుస్తూనే ఉంటాడు అనేవాళ్ళు. కాసేపటికి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఆ ఏడుపు కొంచెం ముదురుతోందంటే తట్టుకోలేదు తల్లి, అందుకని వెళ్ళేది. అంతవరకు కాసేపు ఏడిస్తే నరాలన్నీ సాగుతాయి, పళ్ళు రావాలిగా, దవడలు సాగాలిగా, ఎడవకుండా ఎలాగా? ఇవాళ తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా తయారైందంటే విచిత్రంగా, అతి సున్నితంగా ఆలోచిస్తున్నారు కొందరు, అతి సున్నితంగా, వెరీ టూ మచ్ డెలికేట్. అసలు వాడు ఇంకా ఏడుపు మొదలెట్టకుండానే వాడు ఒక చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఫ్యాక్టరీ తెచ్చి చేతిలో పెట్టేయడమే. ఇంకా మా జోలికి రాకు నువ్వు ఏడాది వరకు. అంత గారాబం చేయకూడదండి. ఒకటి అడిగితే మొక్కిచ్చేవారు పూర్వం, ఒకటి కాదు మొక్కిచ్చేవారు, దాన్ని తుంపి అన్నయ్యకో అనేవారు, మళ్ళీ అన్నయ్యకో అనేవారు. ఇంకా మాట్లాడేవాళ్ళం కాదు, అన్నయ్య ఉన్నాడు కదా, మరి వాడికి మాకు ఏడాదే తేడా, వాడికి పెట్టాలి నాకు పెట్టాలి, అన్నయ్య కొంట నోరు మూసుకోవడమే. ఇప్పుడు అడగగానే ఆడపిల్ల మగపిల్లాడనే ఏ తేడా లేకుండా మొత్తం అన్నీ పట్టుకొస్తూ ఉంటే చివరి కాపురాల్లో గొడవలు అయిపోతున్నాయి. మా నాన్న అడిగినవన్నీ ఇచ్చండు, ఎందుకు ఇయ్యవు? మంచిది, ఈ తండ్రే తల్లే మగపిల్లాడైనా ఆడపిల్లకైనా ఇక్కడ జాగ్రత్తగా అడిగినవన్నీ రావు. నువ్వు అడిగిన దాంట్లో సగమే వస్తుంది, 4వ వంతే వస్తుంది, తట్టుకోవాలి, సహించాలి. రేపు ఉద్యోగాల్లో కాపురాల్లో ఎక్కడున్నా అలాగే ఉంటారు, అన్నీ రావు, కొన్నే తీరతాయి. కొన్ని కోరికలు ఎప్పుడో తీరతాయి 10 ఏళ్ల తర్వాత, కొన్ని కోరికలు వచ్చే జన్మలో తీరతాయి, ఈ జన్మలో తీరవు, వదిలేయడమే ఆ విషయాన్ని. ఇది పిల్లలకు అలవాటు చేయాలంటే ఇటువంటి శ్లోకాలు అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టాలి. చరణే కోమల తాండవం కుమారం. ఆ కాళ్ళు పాదాలు ఎలా 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 ఆడిస్తూ ఉంటే ఎంత అందం అది. ఇవాళ వీడియోలు తీస్తున్నారు, ఊరికి అది తీసుకోవచ్చుగా, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానమ్మా. ఏడాదిలోపు పసిపిల్లల వీడియోలు ఎక్కడా పెట్టకూడదు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. వాళ్ళ నరాలు బలహీనమైపోతాయి. మీరు అస్తమానం వీడియోలు తీస్తున్నారంటే స్కానింగ్ చేస్తున్నారన్నమాట. ఆసుపత్రిలో స్కానింగ్లు అస్తమానం చేయించుకోకూడదు. డాక్టర్లు చెబుతారు వాళ్ళ సొమ్మేం పోయింది, వాళ్ళ శరీరం కాదుగా, ఇక్కడ కొంచెం మోకాల దగ్గర నొప్పనగానే స్కానింగ్, మోకాలు కాదు మెడ దగ్గర కూడా స్కానింగ్. ఎందుకంటే 4,000 లాగేయచ్చు ఇక్కడ. ఇంత చేశాక ఏముందంటే ఏమీ లేదు. నేను ఇప్పటికి 20 ఏళ్ల బట్టి ప్రతిసారి నా పుట్టినరోజు అయిన వెంటనే మొత్తం అదేమిటి మాస్టర్ చెకప్ అంటారు, అన్ని పరీక్షలు చేయించుకుంటాను. పుట్టినరోజు సెప్టెంబర్లో వస్తుంది, భాద్రపద శుద్ధ పాఠ్యమి. ఆ మర్నాడు నేను డాక్టర్ దగ్గర ఉంటాను, చేసేయి మొత్తం పొట్ట గిట్ట సమస్తం చూసే, మళ్ళీ తర్వాత చెప్పేమంటే తోలు తీస్తానని చెబుతాను. ఏం చూస్తావో చూసే, ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే, తర్వాత 4th స్టేజీ 5th స్టేజీ అనొద్దు, నాకు కుదరదు, 1st స్టేజ్లోనే పట్టుకో అని చెబితే పాపం మా డాక్టర్ గారు ఆ సైనిక్పూరిలో ఉంటాడు ఒక ఆయన రోజు ఏటా చూస్తున్నాడు. ఇప్పటికి 15 ఏళ్ళుగా ఇక్కడికి వచ్చి 15 ఏళ్ళు అయింది. అంతకుముందు కాకినాడలో వాటరావు సుబ్బారావు గారిని ఆయన చూసేవాడు. అది అయిపోయింది, ఇక్కడికి వచ్చాక ప్రతిసారి చూస్తున్నాడు. ఈ మధ్యన ఎప్పుడో మొన్న అన్నాడు, చూసామంటే ఏమీ దొరకలేదు అన్నాడు. 5,000 దొరికాయి కదా అన్నాను నేను. మరి బిల్లు వేసారు 5,000, ఏమీ లేనప్పుడు 5,000 ఎందుకండి? 5,000 దొరికాయి కదా అన్న. భలే చమత్కారం అండి అని ఆ జోక్కి 1,000 రూపాయలు తగ్గించాడు. జోకు విలువ ఎంత అన్నమాట. వెంటనే అసిస్టెంట్ పిలిచి 1,000 తగ్గిస్తున్నాను, గురువుగారు మంచి జోకేశారన్నాడు. అమ్మాయి చలోక్తికి ఇంత విలువ ఉందా అనుకున్నాను నేను. మరి ఏమీ దొరకనప్పుడు 5,000 ఎలా దొరికాయండి? 5,000 దొరికితే 10,000 దొరుకుతాయి, ఏమీ లేవు నిజానికి. ఒక మాట చెబుతున్నానమ్మా, మొహమాటం లేకుండా. అనేక రకాల వ్యాధులతో ఇవాళ ఇబ్బంది పడుతున్నారు కదా. వ్యాధి కంటే మనకి వ్యాధి భయం ఎక్కువ అవుతోంది, గమనించండి. ఏదో ఉంది అనే భయం ఉంటుంది చాలామందికి, నిజానికి లేదు. అంత బాధపడక్కల్లా, అంత భయపడక్కల్లా, అంత కంగారు పడక్కల్లా. రోట్లో ఏదో ఉంటే కానీ రోకట్లో పోటు ఎవరు వేయరు కదా. రోట్లో ఏదైనా పదార్థం ఉంటేనే పోటేస్తారు. ఖాళీ రోట్లో ఎవరు పోటేస్తారు? గుండెపోటు కూడా ఎందుకుంటుంది అంటే గుండెలో ఏదో ఉంటేనే పోటు వస్తుందమ్మా, లేతే రాదు. ఏమీ లేకుండా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. శనగలు తిన్నాను చేతులు కడుక్కున్నాం, శనగలు తిన్నాను చేతులు కడుక్కున్నాం. కుర్రాడు ఫోన్ చేశాడు మాట్లాడాం, అమ్మాయి ఫోన్ చేసింది మాట్లాడాం. 2 ఎకరాలు ఉన్నాయి వాడికి ఇచ్చాం, 2 ఎకరాలు ఉన్నాయి మనం కొనుక్కో, అయిపోయింది. ఆ వ్యవహారం వైపు ఇంక చర్చించక, వదిలే ఆ విషయం. ఇచ్చాం కానీ ఏం చేస్తారో ఈ చర్చ వద్దు ఇంకా.
ఇదే మనకు రోగాలకు కారణం ఇక్కడ. మళ్ళీ అందులోనే పిల్లలకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాయి, ఎందుకు ఇదంతా డిస్కషన్ ఇచ్చేసావు కదా, వదిలేసి. టేక్ యాక్షన్, డోంట్ డిస్కస్. మన వ్యాధులన్నిటికీ డిస్కషన్ కారణం. అది చేసి ఊరుకోరు, దాని గురించి చర్చిస్తారు గంట. అసలు కాఫీ తాగుతున్నా అదే గొడవ, టిఫిన్ తింటున్నా అదే గొడవ, ఈ తినే 2 మెతుకులు తిన్నెవరు, ఎందుకు గొడవ? ఇంతకంటే కృష్ణకర్ణామృతం లేదా, శివానంద లహర్ లేదా, చర్చించుకో. దేశం బాగుపడుతుంది, మన జీవితం బాగుపడుతుంది. అన్నం దగ్గర కాఫీ దగ్గర ఆధ్యాత్మిక చర్చలు రావాలండి. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా రావాలమ్మా. ఇంకా దాటిన కొద్దీ నేను చూస్తున్నాను పెద్దాళ్ళు ఇదే గొడవ ఎంతసేపును. ఆస్తులు, చర్చలు, ఎప్పుడో జరిగిన గొడవలు, ఎందుకు ఇవన్నీ? ఆశమ్మ బోషమ్మను. మరి బీపీ పెరిగిందంటే పెరగదా, షుగర్ పెరిగిందంటే పెరగదా? షుగర్ ఎప్పుడు మామూలుగా రాదండి, తోడు పెళ్ళి కొడుకులో వస్తుంది, అది గమనించండి. అంటే మీరు షుగర్ ఎప్పుడైనా విడిగా తింటారా? తినరు. పంచదార విడిగా తింటామంటే మనం తినం కదా, పంచదార విడిగా ఎలా తింటాం? కాఫీలో వేసుకుంటాం, ఇంకో పదార్థంలో వేసుకుంటాం, ఏదో బొబ్బట్లో వేసుకుంటాం, ఇంకో దాంట్లో వేసుకుంటాం, ఏదో దాంట్లో కలిపి తింటాం. కానీ షుగర్ ఎప్పుడు విడిగా రాదు కదా. ఏదో ఒకటి ఉంటేనే షుగర్ వస్తుందమ్మా, లేకపోతే షుగర్ రాదు ఖచ్చితంగా. ఏం ఉండడానికి వీల్లేదు. ఎప్పటిదప్పుడే వదిలేయి, ఎక్కడిదక్కడే వదిలేయి. ఆ విషయం జరిగిపోయింది, వదిలేసామంతే. ఇంకా 3 నెలలు అయింది ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారో, బాగోపోతే ఫోన్ వచ్చేదిగా. మా నాన్నగారు ఈ మాట అనేవాడు. మహా తెగింపు ఆయనకి. కనకదుర్గ ఉపాసన మామూలుగా ఉన్నాడు. అందుకే ఎప్పుడైనా నేను దూరంలో ఎక్కడో హాస్టల్ స్కూల్లో పనిచేశాను నేను. 19 ఏళ్ళు 20 ఏళ్ళ వయస్సులో. పిల్లాడు ఉత్తరం రాయలేదు, వారం దాటిపోయిందంటే బాగోపోతే ఫోన్ వచ్చేదిగా, మాట్లాడు కూరుకొని చెప్పేవాడు. బాగోపోతే వచ్చేదిగా, ఉత్తరం రాలేదంటే వాడు బాగానే ఉన్నాడు అంతే. ఈ తెగింపు ఎందుకు అంత బెంగ? ఇప్పుడు ఇంత ప్రేమిస్తారు వాళ్ళు. ఏదైనా కాస్త తేడా చేసేసరికి అంత చేసాం, ఇలా అయిపోయి, అంత చేసావు కాబట్టి ఇలా అయింది, చేయకుండా ఉంటే బాగుండేది. ఎవడు చేయమన్నా? నేను బాగా అటాచ్మెంట్తో పాటుగా డిటాచ్మెంట్ పెంచుకోవాలమ్మా. తప్పదు, అది ఎవరికైనా తప్పదు. అటాచ్మెంట్ ఉన్నప్పుడే డిటాచ్మెంట్ కూడా ఉంటుంది. ముడి వేసేటప్పుడే దాన్ని విప్పే విధానం కూడా తెలియాలి. విప్పే విధానం తెలియకుండా పీట ముడి వేసేసి విప్పడం అంటే ఇక జాకెట్ కొయ్యాలి, ఇంకో మార్గం లేదు. అంచేది ముడి వేసేటప్పుడు జారుముడి అని వేస్తారు చూడండి, జారుముడి. అది లాగితే వచ్చేస్తుంది, ఎంత పెద్ద ముడైనా జారుముడి లాగితే వచ్చేస్తుంది. అంచేత బంధాలన్నీ జారుముడి వేయాలి. ఎప్పుడైనా ఈ బంధాలు వదిలేసుకుని వైకుంఠానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి, మనిషి సిద్ధంగా ఉండాలి. వీళ్ళెవరూ మనతో కూడా వచ్చేవాళ్ళు కాదు ఇక్కడ. అంచేత పొందే ఆనందం హాయిగా పొందాలి, చిత్తశుద్ధిగా పొందాలి. ఇది మనది కాదు అంటే పోన్లే ఇంకోళ్ళు పొందుతారు, ఏమయ్యే వదిలేయి. అలా పసిపిల్లల చేష్టల్ని ఆనందించగలిగితే అంతకంటే ఏం లేదు.